అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. ముఖ్యమంత్రి సారు అధికారుల పిలుచుకుంటాట, సీదా కాయసు పెట్టాలన్నాడట మేడిగడ్డ పనుల మీద. పార్టీలతోని చాలా ఖుషీగా ఉందట జోరా పబ్బు. అక్కడికి కూడా చేరిందట పాడుమల్లె డ్రగ్స్ గబ్బు. సీతక్క వెళ్ళింది సింగిడి రంగులున్న శెత్తిరి పట్టుకొని. అన్ని ముచ్చట్లు అరుచుకుంది బ్రిడ్జి గురించి తెలుసుకొని. రోడ్ల మీద నడవనిస్తలేవట ఊర్లలో ఉండే కుక్కలు. ఎంత చెప్పినా దేక్తలేరట ప్రభుత్వంలో ఉండే ఏ ఒక్కలు. ఢిల్లీకి పోయిండు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాడ ఉన్నదట వరద నీళ్ల జోరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మేడిగడ్డ బ్యారేజీ పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కథ అని ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. 2-3 దినాల సంధి వానలు దంచి కొడుతున్నాయి. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టరాకుండా ముసురు పడుతుంది. ఇట్లున్నప్పుడు కూడా అధికారులు పనులు చేస్తురా ముచ్చట అరుచుకునేందుకు సారు సమావేశం అయ్యిండట. ఏది అరుచుకుందాం పారి ముచ్చట మొత్తం. నేను కురిచేసుకొని ఆడనే కూర్చుండి గట్టిస్తా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అప్పట్లా చాలు చేయించిండు కదా. అయితే మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లలు కిందికి జతికే కదా, అట్లెట్లా కుంగిపోతాయని మలి సర్కారు వచ్చినాక గాయగత్తరలేసిన ముచ్చట తెలిసి ఎవరైతే కాంట్రాక్టు పట్టుకురో పురాగా పనులు చేసే జిమ్మెదారి మళ్ళా మాదే అని ఎల్ఐటి సంస్థలు పనులు కూడా మొదలుపెట్టిరు కదా. ఇన్నొద్దులు కాంగ్రెస్ పార్టీలకు పక్క పార్టీల లీడర్లను గుంజుకునే పనిలో ఉన్న రేవంత్ రెడ్డి సారు పనులని పక్కకు పెట్టి ఇప్పుడు పని కట్టుకొని మరి మేడిగడ్డ బ్యారేజ్ పనుల గురించి ఆఫీసర్లను అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. ఇప్పటి ముచ్చట ఎట్లున్నదంటే దూపైనప్పుడే బాయి తోడుకోవాలి, ఆపది పడ్డప్పుడే అలర్ట్ కావాలి అన్నట్టు లేదు. ముందు చూపు లేని ముఖ్యమంత్రి ఎట్లా అని అట్లా కూడా కొందరు అనుకుంటున్నారట. వానలు పడ్డా సరే పనులు ఆపొద్దు, లేకుంటే ముంగడ నీళ్లకు తక్లీఫ్ రావచ్చు అనగానే మీరంతా మంచిగా చెప్పినాక మాకెందుకు అర్థం కాదు సారు, ఎంత రిస్క్ తీసుకొని అయినా సరే నీళ్లను ఎక్కువ మట్టుకు ఉత్తగపోకుండా చూసుకుంటాము, పనులు కూడా ఆగకుండా చూస్తాము, మేడిగడ్డను మేడి పండు లెక్క కాకుండా మేలిమి పండు లెక్క చేసి చూపిస్తామని అధికారులు కూడా అనే ఉంటారు. ఎండాకాలంలోనే అన్ని ఒడగొడితే ఇప్పుడు ఏ తక్లీఫ్లు ఉండకపోవు గాని అప్పుడు తొర్రలు పర్రెల గురించి మాట్లాడుకుంటా పొక్కలు లెక్కలు చూసే వర్గాలనే ఉన్న కాలం గడిచిపోయే. ఇప్పుడు ఎంత ఎగిరిత పడితే ఏం లాభం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో మళ్ళొక్కపారి డ్రగ్స్ పోట్లాలు దొరికినాయట. అగో పట్నంలకు ఎవ్వరు కూడా బయటకెళ్ళి పట్టుకరాకుండా కంటి మీద కునుకు లేకుండా కాకీలు బందోబస్తు కావలిగాస్తుంటే కూడా భయం లేకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అంటే చేస్తున్నారట. మరి ఎట్లా దొరికినాయి ఏం కథ అంటారా చెప్తాపాండ్రి. జూబ్లీ హిల్స్లో ఉన్న జోరా పబ్బుల జోరుగా పార్టీ నడుస్తుందన్న ముచ్చట పోలీసులకి ఎరికైందట. అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే రకం కాబట్టి అంత జోరు మీద పార్టీ అవుతుంటే డ్రగ్స్ పట్టుకొచ్చి ఉంటారని అనుమానం కొట్టి దావత్ చేసుకుంటున్న వాళ్ళందరినీ అనగబట్టి ఎక్కడోళ్ళకక్కడ పరీక్షలు చేయిస్తే ఏమున్నది నాయన, కొందరికి డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చింది. మేము నెత్తిల నోరు పెట్టుకుని మొత్తుకునేది మొత్తుకుంటున్నాము. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి సారు కూడా నోరు నొయ్యంగా డ్రగ్స్ మీద ఇనపపాదం మోపుతున్నామని చెప్తున్నా వినిపించుకోకుండా ఇట్లనే నా చేసేది. మా పోలీసుల మాటలు ఎక్కలేదు. సీఎం కమ్ మా పోలీసు మంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ అంటే కూడా లెక్కలేదా? అసలు ఏమనుకుంటారు మీరు? మా మర్యాదలు ఎట్లుంటాయో చూపెడతాం రాండ్రి అని పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ సర్కారు లాంఛనాలతో చక్కగా పోలీస్ స్టేషన్ కు తరలించారట. సీఎం రేవంత్ రెడ్డి సారు రామశిల్కలకు చెప్పినట్టు చెప్తున్నా ఆయన మాటను ఇసోటి కొందరు దేక కూడా దేక్తలేరు. అయినా ఇంతగానం పట్టుకుంటుంటే కూడా పట్నంలకు ఏడికెళ్ళి వస్తుందో పోలీసులకు ఎరకైతలేదా? ఎరకైతే ఊకుంటారా? ఇట్లనే దాడులు చేస్తారు. ఈ డ్రగ్స్ కేసులో ఇరికినోళ్లకు జీవిత ఖైదన్నా లేకుంటే అంతకంటే పెద్ద శిక్షలు చేయిస్తేనన్నా అమ్మో ఆ కేసులో ఇరికితే బతికే ఆగమనుకునే తట్టు ఏమైనా కఠిన చట్టాలు తెస్తే తప్ప మార్పు వచ్చే తట్టు లేదు. ముఖ్యమంత్రి సారుగా ఎగురం చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడికి పోయిండట. అసలే తెలంగాణ రాష్ట్రానికి సీఎం, మరి ఏర్పాట్లన్నీ మంచిగానే చేసిర్రా. సారు వస్తున్న ముచ్చట ఎరకాయ అయ్యవార్లు పూర్ణకుంభంతో ఎదుర్కపోయిర్రా. సికింద్రాబాదు మహంకాళి అమ్మవారి దర్శనం సీఎం సార్కు మంచిగానే అయ్యిందా? అరుచుకుందాం పారే. అగో సీఎం సారు కారు రాగానే అయ్యవార్లు ఎదురుగా వచ్చి మెడల కండువాలు కప్పి మరీ ఎదుర్కొండ్రు. గుడి పెద్ద అయ్యగారు వచ్చి ముఖ్యమంత్రి సారుకు తువ్వాల నెత్తికి జుట్టి బిగ్గరగా ఊసిపోకుండా సుట్టబట్ట లెక్క జుట్టిండు. పట్టుబట్టల తాంబూలం నెత్తి మీద పెట్టిండు. ఇక సారు ఇట్లా మెడల దండలతోని నెత్తి మీద జుట్టిన రుమాలతోని పట్టుబట్టలు పట్టుకొని వస్తుంటే అమ్మవారు కూడా ముఖ్యమంత్రిని చూసి మురిసి ముప్పందం అయ్యింది కావచ్చు. ఎందుకంటే ఒక సీఎం సారు పట్టుబట్టలు పెడితే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పెట్టినట్టే నాయే. అంతమంది భక్తుల మొక్కును సారు ఒక్కడే చెల్లిస్తుంటే ఆ మాంకాళి
తల్లికి ఎంత సంబరం ఉంటుంది చెప్పుండ్రి. ఇట్లా గుళ్ళకు పోయి అయ్యవార్లకు గోత్రనామాలు చెప్పి పూజలు జరిపించుండు. అమ్మా మా పాడి పంటలు మా గొడ్డు గోదలన్నీ మంచిగా ఉండాలి, మా సర్కారు 6 గ్యారెంటీలు ఆలస్యం చేస్తున్న ముచ్చట వాజీవే, కాకపోతే అయినే అని కూడా చెప్తున్నాము. ప్రజలకు కోపం రాకుండా చూసుకో తల్లి. ఏం చేయమంటావా అమ్మా, హామీలు అమలు చేద్దామంటే పైసలు సర్కారు గల్లపెట్టే నిండా గట్టిగా లేవాయే, పైకం లేదని చెప్తే పచారా ఉండదాయే. నువ్వే ఓ కంట చూసి ఆబ్గారీ శాఖను ఆకాశానికి ఎత్తినట్టు ఎత్తి భూముల మీద ఆమ్దాని ఏ రాష్ట్రంలో రానంత వచ్చేటట్టు చెయ్యి. సర్కారు గల్లగురికి గలగల 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 అనేటట్టు చేస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తా, అలా నీకు పైసలు దీపిస్తానని సీఎం సారు మనసులో మొక్కుకోవచ్చు. సెంటర్ సర్కార్ల బొగ్గుగనుల మంత్రి అయితే తల్లి నీకు బోనం తీస్తా, మా ఇంటామెతో స్వయంగా నీ గుడికి వచ్చి బోనం సమర్పించుకుంటా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నాడో ఏమో. సికింద్రాబాద్లో ఉన్న అమ్మవారి గుడికి అయితే ఇగో ఇట్లా సతీ సమేతంగా పోయిండు. చూసినరా ఇట్లా సారి ఇంటామే బోనం ఎత్తుకొని వస్తుంటే కిషన్ రెడ్డి సార్ కూడా సాంప్రదాయమైన పట్టుబట్టలు కట్టుకొని పక్కపొంటి నడుస్తున్నాడు. ఇక కేంద్ర మంత్రి సారు ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్నాడని ఎరుకయి గుడి అయ్యవార్లు కూడా పూర్ణ కుంభంతో ఎదురుకపోయినరు. అమ్మవారికి బోనం ముట్ట చెప్పినాక అయ్యవార్లు కిషన్ రెడ్డి సారు గోత్రనామాలు ఇంటోళ్ళ పేర్లు అరుచుకొని అర్చనలు పూజలు చేసిర్రు. ఇద్దరు కూడా మంచిగా కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి దండం పెట్టుకొని అమ్మవారికి మనసులున్న కోరికలు చెప్పుకుర్రు. మహంకాళి తల్లిని మనసు నిండా మొక్కుకున్నాక అయ్యవార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్కు ఆయన ఇంటామెకు అట్లనే ఆయన వెనకపొంట నడిచి వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టి మంగళారతులు కూడా ఇయ్యంగానే కండ్లకు అద్దుకుండ్రు. అయితారం నాడు కిషన్ రెడ్డి సార్కి ఇట్లా మొక్కులు ముట్ట చెప్పుకొని మహంకాళి తల్లికి బోనం సమర్పించే పేరంటాన్ని పూర్తి చేసుకుండు. ఇట్లా చాలా దగ్గరలోనే చాలా మంది లీడర్లు సకుటుంబ సపరివార సమేతంగా బోనాలు తీసిర్రు. ఎక్కడ వీలున్నోళ్ళు అక్కడ మొక్కులు ముట్ట చెప్పుకుంటుర్రు. అమ్మవార్లను తలుసుకుండ్రు, మనసు నిండా గొలుసుకుర్రు. తెలంగాణ నయాగర జలపాతంగా దునియాలనే పేరు మోసిన బొగత జలపాతము అలుగులు దుంకుతుంది. నీళ్లే పాల బురుగులోలే పొంగుడు వంగి బురుగులుగా అక్కుతున్నాయి. చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతున్నదట. ఆడికి పోయినోళ్ళు వీడియో తీసి పంపిస్తే మన దాకా వచ్చింది. మీరు కూడా చూస్తారని తెచ్చినా చూడుండ్రి, కానీ దూరం నుంచే నీళ్లు బాగా వస్తున్నాయి. వరేవా పాలనురుగు లెక్క ఎట్లా బురుగులు కక్కుతుందో చూడుండ్రి. పొయ్యి మీద ఏమైనా గాగబెడుతుంటే మూత తీయగానే ఆవిరి వస్తుంది చూడుండ్రి. అట్లా కూడా చల్లటి నీళ్లు చిల్ల జిమ్ముతుంటే ఆవిరి వెళ్తున్నట్టే పొగల్లేస్తున్నట్టు అనిపిస్తలేదు. మొన్నటి సంది ముసురు పెడుతుండే వరకల్లా వానలు కూడా ఇరాం లేకుండా దంచుకొట్టే వరకల్లా ములుగు జిల్లా వాజేడు మండలం షీకుపల్లిలో ఉన్న బొగత జలపాతం ఇట్లా పొంగి పొర్లింది. ఇక వానలు ఎక్కువై నీళ్లు వంగుతుండే వరకల్లా టూరిస్టోళ్ళు హుషారయ్యిండ్రు. నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి జలపాతంలకు దిగదందుకు కుదరదు కాబట్టి నీళ్లు తక్కువై వరదలు కమ్మైనాక వస్తేనే మంచిది, నిరుడు మొయ్యడు కంటే ఎక్కువనే నీళ్లు వస్తున్నట్టు కొడుతున్నదని చెప్పేసిండ్రట. వాన చూడుండ్రి, కొడితే ఒకటే ముఖాన కొడుతుంది, ఇట్లా వరదలు వారి అలుగులు ఎల్లుతుంది, కొట్టకుంటే మొత్తమే కొట్టది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉత్తప్పుడే కొందరు లీడర్లకు ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళ శాత కాదు కానీ మహిళా మంత్రి సీతక్క అందుకు ఉల్టా ఉన్నట్టున్నది. మొన్నటి సంది ఆగకుండా దంచి కొడుతున్న వానలను కూడా లెక్క చేయకుండా ములుగు జిల్లా పర్యటనకు బయలుదేరిందట. ముసురును సైతం లెక్క చేయకుండా ములుగుల మంచి చెడ్డ అరుచుకుంటున్నదంటే సీతక్కను నిజంగా తారీఫు చేయవలసిందే. సింగిడి రంగుల్లో ఉన్న శెత్తిరిని వానకు తడవకుండా పట్టుకొని పనులు చూస్తున్నది. మరి మెయిన్ రోడ్ ఇదేనాయే, వచ్చిపోయే బండ్లకి ఏమైనా తక్లీఫ్లు అవుతున్నాయా? నీళ్లు చూస్తేనేమో ఇట్లా బొంగుక రావట్టే, ఎట్టెట్ట నీళ్లు పెరుగుతుంటే అట్లట్లా కయ్య కోస్తున్నట్టు అనిపిస్తున్నది. మరి రాళ్ళు రప్పలు మంచిగానే వేసిండ్రా, అవసరమైతే ఉష్క బస్తాలు తెప్పించి రోడ్డుకు 2 దిక్కులా కయ్యగొయ్యకుండా వేయిండ్రా అన్నదట. ముసురు పెడుతుండే వరకల్లా ములుగు జిల్లాలో ఉన్న వాగులు, వంకలు, చెరువులు, కుంటలు మొత్తం అలుగులు దుంకుతున్నాయట. కొన్ని దగ్గరలో వరదలు ఎక్కువయ్యే వరకల్లా ఊర్లలకు రాకపోకలే బంద్ అయినాయట. అంతటనేమో అట్లుండే జాకారం గట్టమ్మ గుడికాడ కడుతున్న బ్రిడ్జి కాడనేమో ఇట్లున్నదని ఆఫీసర్లందరితోని మాట్లాడిందట. మీరు ఎప్పటికీ హుషారు మీద ఉండాలి, ఎవరికి చిన్న తక్లీఫ్ జరగకుండా చూసుకోవాలని చెప్పిందట. మీరే స్వయంగా వానల వచ్చి మాకు ఇంత మంచిగా చెప్పినాక చేయక ఊకుంటామా, అట్లనే చేస్తామన్నారట. ఎండాకాలంలో పనులన్నీ బిరబిర ఉడగొడితే ఇట్లా కాకపోవు గాని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఎన్నికల బిజీ ఎక్కువ ఉండే కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయినంపల్లి హనుమంతరావు సారు డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ అంటే డ్యాన్సే పోన్రి, సార్ అట్లా చేస్తున్న స్టెప్పులు సినిమా డైరెక్టర్ల కంట్ల పడితే మట్టుకు హనుమంతరావు సార్నే యాక్టర్గా పెట్టి సినిమాలు తీస్తారు కావచ్చు. డ్యాన్స్ అంటే డ్యాన్సే పోన్రి. ఇంతకు ఏడ అంతా ఖుషిగా ఎగిరిండు అంటారా? హైదరాబాద్లో బోనాల పండుగ అవుతున్నది కదా, అగో ఆడ బంగారు మైసమ్మ
వారెవా ఏషం ఒక్కటి కట్టలేదు. ఆ శరీర దృఢత్వం చూస్తుంటే అచ్చం డిట్టో మక్కీకి మక్కి పోతరాజు లెక్కనే లేడు. చేతుల ఈరగోలలు బట్టి మామూలుగా ఎగురుతలేడు కదా. పోతరాజు ఏషం చేపించి మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టి డ్యాన్సులు ఆడిపిస్తే ఇంకా అస్సలుండునేమో. హనుమంతరావు సారు అట్లా డీజే పాట పెట్టుకొని దుంకుతుంటే చూసినోళ్ళు కూడా అబ్బా సారే మన ఎగురుతున్నాడా, ఈరగోలలు ఊపుడు ఆ ఎగురుడు ఏమన్నా ఉన్నదా అని చాలా మంది ఖుషి అయ్యిండ్రట. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుకుంటా మన దాకొచ్చింది. అందుకే మీరు కూడా చూస్తారని చూపెట్టిన. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. హనుమంతు సారు డ్యాన్సు అస్సలున్నది కదా. అసలైన జడ్జీలు మీరే కాబట్టి డ్యాన్స్కు ఎన్ని మార్కులు వేస్తారో మీరే వేయండి. బుడ్డపిల్లలంతా పోలీస్ స్టేషన్కు పోయిరట. అగో సంటిపోరగాళ్ళు పోయేది బడికి కదా, పోలీస్ స్టేషన్కు ఎందుకు పోయినరు? వాళ్ళకు కూడా పెన్సిళ్ళ కాడనో పెన్నుల కాడనో కీసులాట అయ్యిందా? ఆ పంచాయతీ చదువు చెప్పే పంతుల నడమ కూడా తెగకుంటే సీదా స్టేషన్కు పోయినరా? ఏం కథ మొత్తం తెలుసుకుందాం పారి. ఇన్నరా బలపం బట్టి ఆ అమ్మ ఈ ఇల్లు అని చదవవలసిన పిల్లలు ఇట్లా ప్లకార్డులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు వచ్చి మా పానాలు కాపాడుండ్రి అని అంటుర్రు. ఇన్నరా ఇట్లా విలేకరులు అడిగినా కొద్దీ తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్న ఈ పాపను ఇవరకే ఓ పారి కుక్కగా అరిచిందట. అయ్యా సీఎం గారు, పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతుండ్రు. ఏడికెళ్ళి ఏ కుక్క వచ్చి పీక్కబోతుందో అని ఒకటే బుగులు మీద ఉన్నారు. మనుషుల జనాభా కంటే కుక్కల జనాభానే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది కాబట్టి బుడ్డపిల్లలు కూడా బుగులు పడుతుర్రు. పెద్దోళ్ళు ఎంత చెప్పినా సర్కారు పట్టించుకుంటలేదని ఇప్పుడు ఇట్లా సంటి పిల్లలను పట్టుకొని వాళ్ళ అయ్యవాళ్ళు పోలీస్ స్టేషన్కు వచ్చిర్రు. ఇక పోలీసులు కూడా పిల్లలు చెప్పినాయి అని విన్నారు. అయ్యా రక్షక భటులారా, మీరన్న పిల్లలకు రక్షణ ఇయ్యండ్రి. ముందుగాల కుక్కలను ఎక్కడ దొరకబట్టుకుంటా టీకాలు వేయించే జిమ్మెదారి తీసుకోర్రి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేపియ్యి. లేకుంటే మనుషుల సంత కంటే వాటి సంతనే ఎక్కువ పెరిగేటట్టు ఉన్నది. ఆయన ఉన్న కేసులతోని పోలీసుల టోపీల పానము లాఠీలకు వచ్చినంత పని అవుతుంటే మీదికెళ్ళి మళ్ళా ఈ కుక్కల కేసు ఒకటి అనుకుంటూరు కావచ్చు రక్షక భటులు. మహిళా మంత్రి అడవి బిడ్డే సీతక్క ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడికి మొదటిసారి పోయిందట. మనసు పెట్టి పెద్ద మొక్కుకున్నదట. అగో మళ్ళా 5 ఏళ్ల వరకు కొడుకును ఎమ్మెల్యేగా చేయాలని మొక్కుకున్నదా, లేకుంటే సీతక్క సీఎం కావాలని మొక్కుకున్నదా అంటే ఏమో మరి. అక్కనైతే అత్యాశ పడేది కాదు. ఏం మొక్కుకున్నది ఏం కథ అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పరి. తరతరాలుగా మనము జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో పూజించుకునేటువంటి ఉజ్జయిని మహంకాళమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది. మొదటిసారి వచ్చిందట. ఇంకా మస్తుగానే మాట్లాడింది. ఈనుండ్రి మొత్తం ముచ్చట. ఒకటే వరం కోరుకున్నా, ప్రజలందరికీ మంచి జరగాలి, పాడి పంటలు ఉండాలి, ఎప్పుడు కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరిపైన దీవెనలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఇన్నరా సీతక్క ఏం కోరిక కోరిందో? ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే సీతక్క రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పాలు వంగినట్టు ఇల్లు వంగాలే అనుకున్నది కావచ్చు. అప్పుల బాధలు ఓవాలే, పసిరిసిరులు వండాలే అని మనసులో మొక్కుకున్నదంటే చూసిర్రా అక్కకు ప్రజలంటే ఎంత ప్రేమనో. అక్క మీరు ఇట్లనే ప్రజాసేవ మంచిగా చేసి అందరి లీడర్ల లెక్క కాకుండా మంచిగా మీరు పనులు చేయాలి, చేస్తారనే నమ్మకం ఉన్నది అంటున్నారు మేడము ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాళేశ్వరం మొత్తం కలెదిరిగిన ఎన్డీఏసీ అధికారులను కలిసేందుకు ఢిల్లీకి పోయిండట. మరి ప్రాజెక్టును పరిశీలించిన ఆఫీసర్లు వాటర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ సార్తోని ఏమన్నారు, ఆ సారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమన్నాడు అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఎన్డీఏసీ ఆఫీసర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని ప్రాజెక్టులో కలెదిరిగి కాయిదాలు తయారు చేసిండ్రు కదా. ఇప్పుడు వానలు పడబట్టే పనులు ఎక్కడియక్కడ ఆగిపోతున్నాయి. మరి ఎట్లా చేస్తారు ఏం కథ అని అన్ని ముచ్చట్లు కూడా మంత్రి ఉత్తమ్ సార్తోనే అన్నారట. కార్పాటి ఏలుబడల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రజల సొమ్మునంతా పట్టుకపోయి గంగల పోసినంత పనిచేసిండు. ఇప్పుడు 100 కోట్లు ఖరాబైనాయి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఏం చేస్తే ఏమనుకుంటే ఏమన్నా అయ్యేది ఉన్నదా? ఉన్నదాన్ని అట్లనో ఇట్లనో వాడుకుంటామన్న తరీకలు అనుకొచ్చిండట. మరి మళ్ళీ సర్కారు ఏమన్నా ఖర్చు పెట్టిందా అంటే ఏమో మరి. నీళ్ల మంత్రి ఇట్లా అనుకొచ్చిండు. ఈనుండ్రి మీరే. ఇప్పటి వరకైతే మేము ఏ కాంట్రాక్టర్లు అయితే బ్యారేజీలు కట్టినరో వాళ్లతోనే ఈ రిపేర్ పనులు వాళ్ల ఖర్చుతోనే చేయిస్తున్నాము. ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఏమీ ఖర్చు పెట్టలేదు.
ఇన్నరా షెయి సర్కార్ ఇప్పటి వరకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అప్పుడు కాంట్రాక్టు పట్టుకున్న కంపెనీతోనే ఖర్చు పెట్టిస్తున్నామని చెప్పుకొచ్చిండు. అయ్యా ఉత్తమ్ కుమార్ గారు, మీరు నీళ్ళ మంత్రే కాబట్టి ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి రైతులకు ఇబ్బంది లేదు. అప్పటికి యాసంగిలో కూడా నీళ్లకు తకిలీవు లేకుండా చూసుకోర్రి. ఎందుకంటే ఇప్పటి వాన నీళ్లను ఒడిసిపడితేనే కదా సారు అప్పటికి వరికొచ్చేటి అంటున్నారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. పుట్టుకతోనే పసిగుడ్డుకు 32 పండ్లు వస్తాయని కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఊహించి ఉండడు కావచ్చు. అగో 7, 8, 10 ఏళ్ల దాకా కూడా కొందరికి నోటి నిండా పురాగా పండ్లు రావు. అసుడిది అప్పుడే పుట్టిన పసిగుడ్డుకు 32 పండ్లు వచ్చుడు ఏందే బాలన్న అంటారా? అదే కదా ఇచ్చంత్రం. ఇగో ఈ పోటవల పండ్లన్నీ యువతల పెట్టి ఇగిలిస్తున్న ఈ పసిగుడ్డుకే 32 పండ్లు వచ్చినాయట. ఇట్లా పుట్టుకతోనే పండ్లు వచ్చుడేంది? అసలే ఈ నడమ సోషల్ మీడియాలో ఏదో పెడుతుండ్రు. అంతా గ్రాఫిక్స్లు చేసుకుంటూ ఆగమాగం చేస్తున్నారు. నిజమేదో అబద్ధమేదో తెలియకుంటున్నది. ఏమో పోండ్రి, ఏది నమ్మాలనో ఏది నమ్మొద్దో తెలియని పరిస్థితి దాపురించింది అనుకుంటున్నారు కదా. ఏం చేస్తాము, అట్లా అయిపోయింది సోషల్ మీడియా అంతా. మరి ఈ పసిగుడ్డుకు పండ్లున్న ముచ్చట ఎట్లా బయటకు వచ్చింది అంటారా? కుద్దు వాళ్ళ అమ్మనే ఫోటో తీసి సోషల్ మీడియాలకి ఎక్కిచ్చిందట. ఆ తల్లి మాత్రం అబద్ధం చెప్పదు నా కొడుకు పండ్లున్నాయని. ఆయనతో ఇట్లా చిన్నప్పుడే పిల్లలకు పండ్లు ఉండొద్దు అని ఆ ముచ్చటెరకై డాక్టర్లు వీకేసిరట. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాకి చక్కెర వచ్చేటట్టు చక్కెరలు కొడుతుంది. ఎవరికి దోచిన తరీకల వాళ్ళు తీరు కామెంట్లు పెడుతుర్రు. మరి నిజమెంతనో అబద్ధమెంతనో మీరు కూడా గ్రహించాలి. కాంగ్రెస్ సర్కార్లో అన్ని శాఖల ఆఫీసర్ల కంటే కరెంటు శాఖ ఆఫీసర్లే బాగా పనిచేస్తున్నారట. కరెంటు శాఖ ఆఫీసర్ల పనితనం అంటే పనితనమేనట. అగో కరెంటు పోయిందని ఎన్ని మాటల ఫోన్ చేసినా కానీ మా నాన్న ఫోన్లు లావట్టరని కొందరు అంటుంటారు. అటువంటి డిపార్ట్మెంట్లో బాగా పనిచేసే ఆఫీసర్లు ఉన్నారా అంటే ఉన్నారట. ఎందుకంటే నైట్ 11 గంటలైనా హెవీ భారం ఉన్నా కానీ చేశారు సార్ వర్క్. ఇది డిపార్ట్మెంట్ అంటే సార్ అట్లా చేయాలి. విద్యుత్ ఇన్నరా ఏమంటుండో? కాగితాలు పట్టుకొని ఆయన పక్కకు నిలబడ్డ 2 సార్లు కరెంటు ఆఫీసర్లట. పెద్దబాబు గండివాడి పక్కపొంటి ఉన్న 4-5 ఊర్లకు కరెంటు లేక అవస్థలు పడుతున్నామని అర్ధరాత్రి ఫోన్ చేసిరట. వెంటనే కరెంటు ఆఫీసర్లు వచ్చి రాత్రే వానల నానుకుంటా కరెంటు కలిపి ఊర్లే ఇంటింటికి ఎలిగిచ్చిర్రట. సారు, మీరు వానలనైనా కష్టపడి మమ్మల్ని చీకట్లో ఉండకుండా చూసుకుర్రు. నిజంగా మీరు తోపులు, తురుములు, దార్కార్లు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసేటోళ్ళు ఎవరైనా మీ వెనకనే సారు. అందరు ఆఫీసర్లు కూడా మీ లెక్కనే పనులు చేసి పెడితే ప్రజలకు బాధలు అనేటివే ఉండయి. పనితనం అంటే మీ పనితనమే మస్తున్నది సార్ అని ఊరోళ్ళంతా ఇట్లా మెచ్చుకుంటుర్రట. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటనే అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. సిద్దిపేట స్టూడియోను కూడా బాగా ఆదరిస్తారు. థ్యాంక్ యూ. ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.